హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. ఎప్పుడైనా మీరు ఆనందంలో తెలియాడుతుంటే ఎలా ఉంటుంది ఆలోచించారా? ఈ ఆనందాన్ని అనుభవించేవారు ఎప్పుడు కూడా పేదరికం, డబ్బులేనితనం గురించి ఆలోచించరు. పేదరికంలో నిరాశ, నిస్సత్వ తప్ప ఇంకేమీ లేదు. మీరు ఇక నుండి వీటికి ఫుల్ స్టాప్ పెట్టేయండి. రోజు మీ అంతస్తుకి మీరే ఆశ్చర్యపోతారు. ఎస్, ధనవంతుడు కావడానికి ఇక్కడ మిమ్మల్ని ఏ శక్తి అడ్డుకోలేదు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ సంకల్పం ముందు దిగడుపమే. ఐశ్వర్యంలో ఆనందం, ఉత్సాహం ఉంది. డబ్బుకి, సంపదకి తోడైతే ఆ జీవితమే వేరు. మీరు ఎదగడానికి అడ్డుపడే బంధనాల నుండి ముందు విముక్తి కండి. ఇక ప్రపంచంలో ఎవరు మిమ్మల్ని ఏమీ చేయలేరు. డబ్బు ఎక్కువగా ఉంటే అందరి కన్ను మీదే ఉంటాయన్నది ఆ వాస్తవం. ఎందరి చెడు దృష్టి ఉన్న ఈరోజు ప్రపంచం కుబేరుల్ని ఎవరు ఏమి చెయ్యలేరు. ఇలాంటి పిచ్చి పిచ్చి వాదనాన్ని పక్కన పెట్టండి. మీ ఎదుగుదలపై దృష్టి పెట్టండి. మీకు ఏం కావాలో, ఏది చేస్తే జీవితంలో ఇంకేమీ చేసే అవసరం లేదు, దానిపైనే దృష్టి పెట్టి ముందుకు సాగండి. ఒక ఆలయం అభివృద్ధికి హుండీ అవసరమే. మీ జీవితానికి డబ్బు, సంపద చాలా అవసరం. ఈ జన్మకి కాకుండా తరతరాలుగా సరిపడ సాధించండి. ఇక్కడ ఏదైనా సాధ్యమే. ప్రయత్నించండి. మీరు ప్రయత్నిస్తే అన్నీ జరుగుతాయి. మీరు పేదరికం చూడాలనుకున్నప్పుడు అది అనుభవించలేరు. చాలా దరిద్రంగా ఉంటుంది. అరే, ధనవంతుడిగా ఒక్క రోజు ఉండి చూడండి. దాని వాల్యూ ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది. ఏది మంచిదో, ఏది చెడుదో అని. మీరు ఆనందంలో ఉండాలంటే ఫస్ట్ డబ్బు లేకున్నా కూడా ఆనందంగా ఉండవచ్చు. కానీ డబ్బు ఉంటే ఆ ఆనందమే వేరు. అంతకు రెట్టింపు ఆనందం వస్తుంది. ఏం కావాలంటే అది వస్తుంది. డబ్బు లేకున్నా జీవించడం చాలా కష్టం. అది అందరికీ తెలిసిందే. అర్థమయ్యిందా? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.